జన్నారం మండలం కలమడుగు వివేకానంద పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలు అందమైన రంగువల్లులతో అలంకరించారు. సంక్రాంతి పండుగ విశిష్టత తెలుపుతూ వేసిన ముగ్గులకు బహుమతులు అందజేయడం జరిగింది. బహుమతుల ఎంపిక కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులు కవిత, జోష్నాలు జడ్జిలుగా వ్యవహరించారు. మొదటి బహుమతి మమత, రెండవ బహుమతి సుజాత, మూడవ బహుమతులు రచిత, వేదశ్రీలు గెలుచుకున్నారు. వీరికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పండుగల విశిష్టతను తెలిపే విధంగా పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తు తరాలకు పండుగల విశేషాలను తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సతీష్ గౌడ్, ఇన్ఛార్జ్ తిరుపతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముందస్తుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మేడం చెప్పారు కదా, దాన్ని ఏ ఐడియా తీసుకున్నారు, కలర్ కాంబినేషన్ ఏంటి, ఎంత నీట్ గా వేశారన్న దాన్ని తీసుకొని మేము వేసాం. కానీ అన్ని ముగ్గులు చాలా బాగున్నాయి, దేనికదే బాగా అనిపిస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్, అన్ని మేడం చెప్పేశారు ఆల్రెడీ. కానీ చక్కగా అక్కడ గంగిరెద్దు చాలా బాగుంది. ఈ ముగ్గు కూడా చాలా బాగుంది. 15th నెంబర్, 18th నెంబర్ రెండు కాంపిటీషన్ లా 22 మార్క్స్ వచ్చి రెండు పోటీలో నిల్చున్నాయి. అందరూ కూడా చక్కగా ముగ్గులేసి స్కూల్ ఆవరణను కలర్ఫుల్ గా మార్చారు. ఇది మీ పిల్లలకు మీరు అందించే, నెక్స్ట్ జనరేషన్ కు మీరు అందించే స్ఫూర్తి. ఇది మిమ్మల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. మన కల్చర్ ని మనం ముందు తరాలకు అందించడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయి. ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వివేకానంద స్కూల్ యాజమాన్యాన్ని ముందుగా అభినందిస్తున్నాను. పోటీలో పాల్గొన్న అందరికీ కంగ్రాట్స్. అలాగే విజేతంగా నిలిచిన ఒకటేంటి ఐడియా, ఫస్ట్ సార్ చెప్పింది ఏంటంటే పండగ సందర్భంగా పెట్టినాం కాబట్టి సంక్రాంతికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే, ఆఫ్టర్ దట్ నీట్నెస్, నీట్ గా ఉండడం, కలర్ కాంబినేషన్. సో ఫస్ట్ ఐడియా ఏంటి అంటే మీరు సంక్రాంతి గొబ్బెమ్మలు, కైట్స్, పొంగలి వండడం, ప్లస్ గంగిరెద్దు. సో ఇవన్నీ కనబడ్డ ముగ్గుని మేము ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇందులో మీరెవరో మాకు తెలీదు, మాకు అసలు పేర్లు కూడా తెలియదు, ఎవరో తెలియదు. జస్ట్ ముగ్గుని చూసి మేము తీసుకున్నాము. సో నీట్నెస్, అన్ని అంశాలు ఒక్కొక్క ముగ్గులో, అక్కడ లాస్ట్ 17th నెంబర్ ముగ్గు చాలా బాగుంది. ఐడియా చాలా బాగుంది. ఐడియాకి 10 out of 10 వచ్చినాయి. కానీ అక్కడ వాళ్ళు కలర్ కాంబినేషన్ మిస్ చేశారు, కంప్లీట్ చేయలేదు, ముగ్గుని మొత్తం కంప్లీట్ చేయలేదు కదా. సో ఇలా ఒక్కొక్క, మీరు అనుకుని ఉంటారు ఎవరికి వాళ్ళం మనదే ముగ్గు బాగుంటది అనుకుంటాము. బట్ జడ్జిమెంట్ అనేది చాలా పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ కాబట్టి మేము కరెక్ట్ గా అన్ని అంశాలు చూసి ఆచితూచి వేసామండి. ఇక్కడ ఎవరు కూడా పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. గెలవడం కన్నా పార్టిసిపేట్ చేయడం, పాల్గొనడం చాలా ఇంపార్టెంట్. మీరు ఇంత స్పోర్టివ్ గా దాదాపు 1.5 hours మీ పనులన్నీ పక్కన పెట్టి వచ్చి చేయడమే చాలా గొప్ప. అండ్ ఇదే స్ఫూర్తితో మీ పిల్లల్ని కూడా only 15 minutes left.
Good afternoon. Good afternoon. Good afternoon అండి. రెస్పెక్టెడ్ టీచర్స్ అండ్ వివేకానంద స్కూల్ యజమాన్యానికి పొంగల్ అంటే సంక్రాంతి ఒక 5 days ముందే వచ్చినట్టుంది స్కూల్లో. ఎందుకంటే హాలిడేస్ వెళ్ళాలి కాబట్టి, ప్రతి ఒక్కరికి హాలిడేస్ కాబట్టి. అండ్ దీంట్లో స్టూడెంట్స్ వాళ్ళు ఏజ్ చిన్న ఉన్నారు కాబట్టి పేరెంట్స్ పిలిచి వాళ్ళకి కాంపిటీషన్ పెట్టారు. కొత్త ఐడియా బాగుంది. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ కూడా రావడం, పార్టిసిపేట్ చేయడం అనేది కొంచెం టాస్కే. దాంట్లో కూడా ఒక టైం తీసుకొని కరెక్ట్ టైంలో కంప్లీట్ చేయడానికి ట్రై చేసినందుకు మీ అందరికి పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన ఊరు, మా స్కూలు, మా బ్యాంకు, ఈ ఒక కాంబినేషన్ అనేది బాగుంది. సూపర్ గా పనిచేస్తుంది. అంటే ప్రతి పండుగని ఇలాగే జరుపుకోవాలి. ప్రతి పండుగలో పిల్లలు, టీచర్స్ అండ్ పేరెంట్స్ అందరు కలిసి ఉంటేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అలాగే వాళ్ళకి అన్ని ఏం కావాలో కూడా యాజమాన్యానికి చెప్పడం, యాజమాన్యం ద్వారా చేయించుకోవడం వల్ల ప్రతి ఒక్కరు అంటే స్కూల్ పేరు కాకుండా స్కూల్లో చేసిన పిల్లలు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.